మే 2011 రాత్రి పాకిస్తాన్లోకి అమెరికన్ ఫోర్సెస్ అంటే అమెరికన్ ఎలీట్ కమాండోస్ ఎంటర్ అయ్యి మోడర్న్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది గ్రేట్ అండ్ ప్రిసైజ్ మిలిటరీ ఆపరేషన్ చేశారు. ఇది ఒక రియల్ స్టోరీ. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ ఎలా ఇంటెలిజెన్స్తో, సీక్రసీతో, ప్రిసైజ్తో వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ ని మట్టు పెట్టారో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. కథ మొదలవుతుంది September 11, 2001. మనందరికీ తెలిసిందే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని హైజాకర్స్ ప్లేన్ హైజాక్ చేసి కూల్ చేశారు. అండ్ ఆ దారుణమైన సంఘటనలో ఇన్నోసెంట్ పీపుల్ దాదాపు 3,000 మంది చనిపోయారు. దీని వెనుక ఉన్నది ఒసామా బిన్ లాడెన్. అతను ఎవరో కాదు, టెర్రర్ నెట్వర్క్ అల్ ఖైదాని స్థాపించిన వ్యక్తి. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాతే అమెరికా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక యుద్ధమే ప్రకటించింది. అండ్ అందులో భాగంగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో చొరబడ్డారు. అండ్ ఈ అల్ ఖైదా నెట్వర్క్ ని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఒసామా బిన్ లాడెన్ మాత్రం బాగా నీట్గా ఎస్కేప్ అయిపోయాడు. సంవత్సరాల కొద్దీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వేట కొనసాగించారు. కొండలు కావచ్చు, కేవ్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు, ఇవన్నీ వెతుకుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి 2001లో ఒక చిన్న బ్రేక్ త్రూ దొరికింది. టోరా బోరా అనే కేవ్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్లో. ఆ కేవ్స్ లో ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడనే ఒక ట్రస్టబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వీళ్ళు అక్కడ చేరుకొని ఒక ఆపరేషన్ లాంచ్ చేసే లోపే ఒసామా బిన్ లాడెన్ అక్కడి నుంచి జారుకొని బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాడు. ఇలాగే వేట కొనసాగుతూ ఇయర్ 2005 వచ్చేసింది. ప్రపంచం మొత్తం ఈ ఇన్సిడెంట్ ని మర్చిపోయి ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ ఎక్కడో అమెరికాలో మారుమూలన ఒక రూమ్ లో CIA ఏజెంట్స్ మాత్రం వేట మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. స్టోరీ కొనసాగించే ముందు చిన్న రిక్వెస్ట్, జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి, వీడియో రీచ్ ఉంటుంది. అలాగే మీకు ఎలా అనిపించింది స్టోరీ కమెంట్ చేయండి. ఏదైనా మార్పులు చేర్పులను అడ్వైస్ చేయండి, నేను అడాప్ట్ చేసుకుంటూ ట్రై చేస్తాను. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. 2007లో CIAకి ఒక మంచి క్రిటికల్ లీడ్ దొరికింది. అది ఏంటి అంటే ఒసామా బిన్ లాడెన్ అందరికన్నా ఎక్కువ ట్రస్ట్ చేసే వ్యక్తి గురించి తెలిసింది. ఆ వ్యక్తి పేరేంటంటే అబూ అహ్మద్ అల్ కువైటీ. ఈ మనిషిని కనుక పట్టుకుంటే తన ద్వారా ఒసామా బిన్ లాడెన్ వరకు చేరుకోవచ్చు అని అమెరికన్స్ ప్లాన్. కొన్ని సంవత్సరాల కొద్ది ట్రాక్ చేసిన తర్వాత, సర్వేలెన్స్ పెట్టిన తర్వాత, కాల్ రికార్డింగ్స్, వాయిస్ ట్రాపింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ అబూ అల్ కువైటీ, ఈ పర్సన్ ఎవరున్నారో అబూ అహ్మద్ అల్ కువైటీ, ఇతను ఎక్కడున్నాడో తెలిసింది. అతను ఎక్కడున్నాడంటే పాకిస్తాన్లోని అబ్బోటాబాద్ అనే సిటీలో ఉన్నాడు. అండ్ ఇతను తరచూ ఒక ఇంటిని మాత్రం రెగ్యులర్ గా విజిట్ చేసేవాడు. 2010లో CIA ఆ ఇంటిని గమనించడం మొదలు పెట్టారు. ఆ ఇంటిని చూడంగానే వీళ్ళకి చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే కాంపౌండ్ ఏమో చాలా హైట్ గా ఉంది. ఆ కాంపౌండ్ వాల్ పైన బార్బుడ్ వైర్ కూడా ఉంది. అండ్ విచిత్రం ఏంటి అంటే ఆ ఇంటికి ఎలాంటి టెలిఫోన్ కమ్యూనికేషన్ కానీ, ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఏది లేదు. ఇది చాలా సస్పీషియస్ గా అనిపించింది వీళ్ళకి. అంత పెద్ద ఇంట్లో ఒక మిస్టీరియస్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సరిగ్గా బయటికి రారు. అందులో పొడవాటి ఒక మనిషి కేవలం ఇంట్లో ఉంటాడు, వరండాలో తిరుగుతాడు, కానీ తను మాత్రం కనపడ్డు బయటికి. తన నీడ, తన షాడో మాత్రమే కనిపిస్తుంది. ఇది వీళ్ళకు చాలా సస్పీషియస్ గా అనిపించింది. టెలిఫోన్ లేకపోవడం, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం, ఇది వీళ్ళని చాలా సస్పీషియస్ గా గురి చేసింది CIA ఏజెంట్స్ ని. సో CIA ఏజెంట్స్ ఆ కాంపౌండ్ లో ఏదైతే ఇల్లు ఉందో దానికి దగ్గరలోనే ఇంకొక ఇల్లు రెంట్ కి తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఇంటిని నిఘా పెట్టడం మొదలు పెట్టారు. రెగ్యులర్ రొటీన్స్ ఏమున్నాయి, ఇంట్లోంచి రెగ్యులర్ గా ఏ టైంలో ఎప్పుడు ఎవరు బయటకు వస్తున్నారు, ఎప్పుడు లోపలికి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో పాటు శాటిలైట్ నుంచి ఒక ఇమేజెస్ క్యాప్చర్ చేసి ఆ ఇంటి బ్లూ ప్రింట్ లాగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎక్కడ ఎగ్జిట్ ఉంది, కిటికీలు ఎన్ని ఉన్నాయి, డోర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు CIA ఏజెంట్స్. ఆ పొడవాటి మనిషి ఎవరైతే కేవలం తన నీడ మాత్రమే కనిపిస్తుందో అతని పేరు వీళ్ళు ప్రస్తుతానికి ద పేసర్ అని పెట్టుకున్నారు. కానీ కొన్ని వీక్స్ ఆఫ్ సర్వేలెన్స్ తర్వాత వీళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఏంటంటే ఆ పొడవాటి మనిషి ఖచ్చితంగా ఒసామా బిన్ లాడెన్ అయి ఉంటాడు అని. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒసామా బిన్ లాడెన్ ఎంత హైట్ ఉంటాడు ఏమైనా ఒక క్యాల్కులేషన్ ఉంది. ఆ షాడో ద్వారా వీళ్ళు మెజర్ చేసి అదే హైట్ కి మ్యాచ్ అవుతుండడంతో, అది కూడా ఈ హౌస్ లో ఇంటర్నెట్ కనెక్షన్, ఫోన్ కనెక్షన్ లేని కారణంగా వీళ్ళు అన్ని పాయింట్స్ వీళ్ళు డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇది ఒసామా బిన్ లాడెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని వీళ్ళు ఒక కన్క్లూజన్ కి వస్తారు. స్టిల్ వీళ్ళ దగ్గర ఏ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ లేదు, కాల్ రికార్డింగ్స్ లేవు, కేవలం ఆ షాడోస్, వాళ్ళ రొటీన్స్, వీటి బట్టే వాళ్ళు జస్ట్ అనలైజ్ చేస్తున్నారు. ఎటెటేళ్లకు 2011లో CIA ఈ రిపోర్ట్ మొత్తం అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకి సబ్మిట్ చేశారు. ఎవిడెన్స్ ఏమో చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ కన్క్లూజన్ లేదు. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు CIA ఏజెంట్స్ వచ్చిన కన్క్లూజన్ ఏది అంటే 60 to 80% ఛాన్స్ ఉంది ఇది ఒసామా బిన్ లాడెన్ అయ్యేకి, ఆ పేసర్ అనే వ్యక్తి. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గురించి బరాక్ ఒబామా ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడో
అతను ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకునే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు బరాక్ ఒబామా దగ్గర ఉండేది 2 ఆప్షన్లు. ఒకటి, పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి సీక్రెట్గా ఒసామా బిన్ లాడెన్ని లేపేయడం. 2, ఇలాగే అబ్జర్వ్ చేస్తూ కొన్ని వారాలు కొన్ని నెలలు గడిపేయడం. ఏదో ఒక రోజు బిన్ లాడెన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం. అలా కోల్పోతారు వీళ్ళు వాళ్ళ టార్గెట్ని. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి బరాక్ ఒబామా దగ్గర. అండ్ బరాక్ ఒబామా ఫస్ట్ ఆప్షన్ అంటే ఒసామా బిన్ లాడెన్ని లేపేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ వరకు మీరు స్టోరీ వింటున్నారంటే ఖచ్చితంగా మీకు స్టోరీ ఇంట్రెస్టింగ్ అని అనిపించుంటుంది. సో ప్లీజ్ కైండ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి చూడండి, రీచ్ ఉంటుంది. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ ఆపరేషన్ని యుఎస్ నేవీ సీల్స్ కమాండోస్కి ఇచ్చారు. అండ్ ఈ ఆపరేషన్ కోడ్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్. అండ్ ఈ ఆపరేషన్ గురించి ఈవెన్ అమెరికన్ మిలిటరీలో కూడా చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక కమాండోస్ ఏమో ఆ అబోటాబాద్ లో ఏదైతే ఆ హ్యూజ్ కాంపౌండ్ లో ఇల్లు ఉందో దాన్ని యుఎస్ బేస్ లో రీక్రియేట్ చేసి దాంట్లో ఒక ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క కిటికీ, డోరు, గోడ అన్నిటిని ప్రాపర్ గా రీక్రియేట్ చేసి ఎవ్రీ మినిట్ ఏం చేయాలని క్రిటికల్ గా ప్లాన్ చేయడం మొదలు పెట్టారు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే అమెరికా వాళ్ళది ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ అనే ప్లేస్ నుంచి ఫ్లై అయ్యి పాకిస్తాన్ లోపలికి కంప్లీట్ రేడియో సైలెన్స్ తో ఎంటర్ అయ్యి, అది కూడా దేంతో 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ తో అండ్ 2 చినూక్ హెలికాప్టర్స్, ఏదైతే చినూక్ హెలికాప్టర్స్ ఉన్నాయో ఇవి బ్యాకప్ అన్నమాట. వీటితో ఎంటర్ అయ్యి మిషన్ కంప్లీట్ చేయాలనేది వీళ్ళ బేసిక్ ప్లాన్. ఇక్కడ యుఎస్ఏ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 3 టార్గెట్స్ ఉన్నాయి. 1, బిన్ లాడెన్ ని లేపేయడం. 2, ఇది పాకిస్తాన్ కి ఏమాత్రం తెలియకుండా చేయడం. 3, కంప్లీట్ గా వెళ్ళిన ప్రతి కమాండో సేఫ్ గా రిటర్న్ అయి రావడం. April 29, 2011 ఫైనల్లీ బరాక్ ఒబామా ఈ మిషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెళ్ళు, గో అని సిగ్నల్ ఇచ్చాడు వాళ్ళ కమాండోస్ కి. ఈ ఆపరేషన్ కోసం డేట్ సెలెక్ట్ చేశారు May 1, 2011. మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. గెట్ బ్యాక్ టు స్టోరీ. సో May 1, 2011 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్, అలాగే దాంట్లో 23 కమాండోస్ అలాంగ్ విత్ ఒక డాగ్, దాని పేరు కైరో, ఇవన్నీ బయలుదేరాయి ఆపరేషన్ కి. హెలికాప్టర్స్ తక్కువ హైట్ లో ఎగురుతున్నాయి, ఎందుకంటే పాకిస్తానీ రాడార్స్ కి దొరకకుండా ఉండడానికి. దాదాపు 40 మినిట్స్ జర్నీ తర్వాత వీళ్ళు అబోటాబాద్ చేరుకుంటారు. అంతా బాగుంది, కానీ అప్పుడే ఒక బ్లాక్ హాక్ హెలికాప్టర్ లిఫ్ట్ కోల్పోయింది. ఎందుకంటే ఎక్కువ హీట్ అవ్వడం అండ్ అట్ ది సేమ్ టైం ఆ ప్లేస్ చాలా హై ఆల్టిట్యూడ్ లో ఉండడం కారణంగా అది లిఫ్ట్ కోల్పోయి కంట్రోల్ తప్పి క్రాష్ అయింది. ఎక్కడంటే వీళ్ళు ఏదైతే ఆపరేషన్ చేస్తారో అదే ఇంటి కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ పైనే క్రాష్ అయింది. ఒక తోక భాగం, ఏదైతే హెలికాప్టర్ తోక భాగం ఉందో అది కాంపౌండ్ పైన పడింది. మెయిన్ భాగం ఏదైతే ఉందో అది కాంపౌండ్ లోపల ల్యాండ్ అయింది. క్రాష్ అయినా కూడా లోపల ఉన్న కమాండోస్ కి ఏమీ జరగలేదు. వెంటనే వీళ్ళు టైం వేస్ట్ చేయకుండా ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశారు. తొందరగా ఆ హెలికాప్టర్స్ నుంచి బయటికి వచ్చేసి ఇంట్లోపలికి వెళ్ళడం మొదలు పెట్టారు. గోడలకి బాంబులు పెట్టి లేపేశారు. ఫైనల్లీ వీళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు. ఇటువైపు 2వ హెలికాప్టర్ కూడా పక్కనే సేఫ్ గా ల్యాండ్ అయింది. అండ్ అక్కడి నుంచి కూడా కమాండోస్ డిప్లాయ్ అయ్యారు. అండ్ వీళ్ళు రూమ్ బై రూమ్ వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ ఎవరైతే అహ్మద్ అబు అల్ కువైటీ ఉన్నాడో అతను అండ్ అతని బ్రదర్ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఫైరింగ్ లో వాళ్ళిద్దరూ చనిపోయారు. లేడీస్ కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళందరినీ ఒక రూమ్ లేసి లాక్ చేశారు కమాండోస్. అండ్ ఫైనల్లీ ఒసామా బిన్ లాడెన్ 3rd ఫ్లోర్ లో ఉన్నాడు. అప్పటికే సౌండ్స్ కారణంగా బిన్ లాడెన్ కి అర్థమైంది ఏదో తేడా కొడుతుంది, ఎవరో వచ్చారు అని. అండ్ ఎట్టటేళ్లకు ఆ సీల్ కమాండోస్ ఏ రూమ్ లో అయితే ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడో ఆ రూమ్ డోర్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళేసరికి బిన్ లాడెన్ వెనుకాల తన భార్య దాక్కొని ఉంది, భయపడి. అండ్ అక్కడే కమాండోస్ ఒసామా బిన్ లాడెన్ ని అరెస్ట్ చేయాలని ట్రై చేశారు, బట్ కుదరలేదు. తాను రెసిస్ట్ చేశాడు. అందువల్ల ఈ సీల్ కమాండర్స్ ఫైరింగ్ మొదలు పెట్టారు. జస్ట్ కేవలం 2 బుల్లెట్స్. ఒక బుల్లెట్ ఒసామా బిన్ లాడెన్ లెఫ్ట్ ఐ పైన షూట్ చేశారు, ఇంకొక బుల్లెట్ డైరెక్ట్ చెస్ట్ పైన షూట్ చేశారు. 2 బుల్లెట్స్ ఒసామా బిన్ లాడెన్ వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఒసామా బిన్ లాడెన్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ అక్కడే ఉన్న USB కావచ్చు, హార్డ్ డ్రైవ్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు కమాండోస్. అండ్ క్రాష్ అయిన ఆ హెలికాప్టర్ ని పేల్చేశారు ఏ ప్రూఫ్ ఉండకుండా. అండ్ ఒసామా బిన్ లాడెన్ బాడీని తీసుకొని మళ్ళీ రిటర్న్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయారు. ఈ మొత్తం మిషన్ వీళ్ళు కంప్లీట్ చేయడానికి పట్టిన టైం జస్ట్ 40 మినిట్స్. ఒకవైపు ఇదంతా వైట్ హౌస్ లో బరాక్ ఒబామా ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఇదంతా లైవ్ లో చూస్తున్నాడు డ్రోన్ వ్యూ ద్వారా. ఎప్పుడైతే బిన్ లాడెన్ చనిపోయారో అని కమాండోస్ ఇన్ఫార్మ్ చేశారో వైట్ హౌస్ రూమ్ లో ఉన్న అందరూ మినిస్టర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు, ఫుల్ సంతోషంతో ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. వెంటనే బరాక్ ఒబామా ప్రెస్ మీట్ పెట్టి అమెరికన్ ప్రజలకు అట్ ది సేమ్ టైం ఈవెన్ వరల్డ్ అందరికీ తెలియజేశారు ఒసామా బిన్ లాడెన్ ని చంపేశాము అని.
ఇది వినగానే అమెరికన్ ప్రజల్లో మొత్తం రోడ్డు మీదకి వచ్చి అమెరికన్ ఫ్లాగ్స్తో సెలబ్రేట్ చేస్తూ ఫుల్ యూఎస్ఏ అని అరుస్తూ ఫుల్ జోష్లో సెలబ్రేట్ చేశారు. ఈ ఆపరేషన్లో ఒక్క అమెరికన్ కమాండో కూడా చనిపోలేదు. మొత్తానికి పాకిస్తాన్ పరువు అయితే పోయింది. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకి తెలియకుండా వచ్చి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ని వీళ్ళు చంపేసి సేఫ్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఈ ఆపరేషన్ యుఎస్ఏకి విక్టరీ మాత్రమే కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఎన్ని రోజులైనా ఎన్ని ఇయర్స్ అయినా సరే వేటాడుతాం మా జోలికి వస్తే అని ఇది ఒక స్టేట్మెంట్. అండ్ ఇది సింపుల్గా చెప్పాలంటే 1 మిషన్ 1 టార్గెట్ 1 అన్ఫర్గెటబుల్ నైట్. ఈ మిషన్ ఏదైతే సీక్రసీకి, ప్రిసైజ్ అటాక్కి, ప్లానింగ్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండ్ కరేజ్ అండ్ డేరింగ్కి కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ స్టోరీ మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.